శ్రీశైలం డ్యామ్ కు ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో వరద పోటెత్తింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి అల్పపీడన కారణంగా వాగులు వంకలు పొంగిపొరలి శ్రీశైలం జలాశయానికి రికార్డు స్థాయిలో వరద చేరడంతో ఎప్పుడూ లేని విధంగా రికార్డులను నెలకొల్పింది. శ్రీశైలం జలాశయం నుంచి డ్యామ్ నిర్మాణం తర్వాత ఆల్ టైం రికార్డు వరద నీటిపై మెగా9 టీవీలో ప్రత్యేక కథనం. ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి అలాగే భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ 1963లో ఈ యొక్క శ్రీశైలం జలాశయానికి అయితే అంటే శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంతటి వరద ప్రవాహం అయితే నమోదు కాలేదు. ప్రస్తుతం అయితే ఈ సీజన్లో ముందస్తుగానే ఆ మే నెల నుంచే వరద ప్రవాహం రావడంతో ఇప్పటి వరకు ఆల్ టైమ్ రికార్డుగా 2113 టీఎంసీల వరద నీరు అయితే దిగువనకు విడుదలైంది. ప్రస్తుతం అయితే ఇంకా వరద ప్రవాహం 120 టీఎంసీలు ఇంకా వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా ఉన్న శ్రీశైలం జలాశయం ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో ఆల్ టైం రికార్డును నమోదు చేసుకుంది. ఈ సీజన్లో 8 సార్లు శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో ఎప్పుడూ జూన్ నుంచే వరద ప్రవాహం వస్తూ ఉండగా అటువంటిది మే నెలలోనే ముందస్తుగా వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి చేరింది. ఈ సీజన్లో మే నుండి ఇప్పటి వరకు 2113.39 టీఎంసీల వరద ప్రవహించింది. ఎప్పుడూ లేని విధంగా 1984లో శ్రీశైలం డ్యాంను జాతికి అంకితం చేసిన తర్వాత ఇంతటి వరద ఎప్పుడూ లేదు. గతంలో శ్రీశైలం జలాశయానికి 1994, 95లో 2022 టీఎంసీల వరద రాగా ఆ తర్వాత 2022, 23లో 2039.87 టీఎంసీల వరద వచ్చింది. అయితే ఈ సీజన్ ఇంకా వరద కొనసాగేటువంటి పరిస్థితి నెలకొనడంతో మరో 120 టీఎంసీలకు పైగా వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సీజన్లో కృష్ణా బేసిన్లో ఇప్పటిదాకా 1382 టీఎంసీల వరద నీరు సముద్రంలో వ్యర్థంగా కలిసినట్లుగా నమోదైంది. శ్రీశైలం జలాశయానికి సంబంధించి 1994, 95 సంవత్సరంలో క్రస్ట్ గేట్ల ద్వారా 1378.70 టీఎంసీలు నమోదు కాగా 1998, 99 సంవత్సరంకు గాను 1371.76 టీఎంసీలు నమోదైంది. ఇక 2022, 23 సంవత్సరంలో 1118.81 టీఎంసీలు వరద నీరు డిశ్చార్జ్ గా రికార్డు స్థాయిలో ఈ వార్షిక సంవత్సరం 2025, 26లో 2113.39 టీఎంసీల వరద నీరు దిగువకు విడుదల చేశారు. అయితే నీరు ఇంకా కొనసాగుతూనే ఉంది. 2009 వరదల తర్వాత డ్యాం వద్ద ఉన్నటువంటి 12 ట్రస్ట్ గేట్లను 10 గేట్లు మాత్రమే గరిష్టంగా 27 అడుగుల ఎత్తుకు ఎత్తి భారీగా దిగువకు నీటిని విడుదల చేశారు. అయితే ఈసారి అల్పపీడనం కారణంగా ఎగువ పరివాహక ప్రాంతాలైన ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు ఏరియాలో కూడా వాగులు వంకలు పొంగిపొరలి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతుంది. అలాగే తుంగభద్ర నుంచి సుంకేసుల, హంద్రీనీవా వంటి ప్రాజెక్టుల ద్వారా కూడా భారీగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు రావడంతో ఆ నీటిని దిగువకు భారీగానే విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి విడుదలైన వరద నీరు నాగార్జున సాగర్, పులిచింతల, విజయవాడ మీదుగా ప్రవహించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో ఈ వరద ప్రవాహంతో కలిసిపోతుంది. వరద ప్రవాహం భారీగా దిగువకు విడుదల చేస్తూ ఉంటే శ్రీశైలం జలాశయానికి 2009 వరదల తర్వాత డ్యాం ఎదురుగా ఉన్నటువంటి ఫ్లంజ్ పూల్ వద్ద 120 మీటర్ల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. శ్రీశైలం జలాశయం కింద భూగర్భంలోని రాతి శిలల పొరలు మధ్య దృఢత్వం బలహీన పడినట్లుగా జియోలాజికల్ సర్వే ద్వారా వెల్లడించింది.
ఇప్పటికే పలుమార్లు సిడబ్ల్యూసి ద్వారా కేంద్ర కమిటీలు డ్యాం భద్రతకు సంబంధించి నిపుణుల అభిప్రాయాలను, ప్రత్యేక నివేదికలను ప్రభుత్వాలకు అందించారు. తాజాగా జులైలో నిర్వహించిన బాతామేటిక్ సర్వేలో ఈ అంశం వెల్లడి కావడంతో డ్యాం పునాదుల లోతుకు గుంత లోతు మించిపోయినట్లుగా కొంతమంది అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో భారీగా వరద ప్రవాహం నమోదు కావడంతో డ్యాం పునాదుల వరకు గొయ్యి విస్తరించి డ్యాం పునాదులకు ప్రమాదం వాటిల్లే ఉండవచ్చని బలంగా అధికారులు నమ్ముతున్నారు. ఈ దిశగా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలను కూడా సమర్పించింది. ఇక 2009 వరద తర్వాత భారీగా వచ్చినటువంటి వరద ప్రవాహంతో డ్యాం ముందు భాగాన కొండ చర్యలు, ఫ్లంజ్ పూల్ వద్ద భారీ గొయ్యి, కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం వద్ద జల సమాధి అవ్వడంతో భారీ నష్టాన్ని చవిచూసింది. అయితే అటువంటి ప్రమాదం తిరిగి పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్త పడినప్పటికీ ప్రభుత్వాల అలసత్వమే ఇందుకు కారణమని చెప్పుకోవచ్చు. డ్యాం భద్రత, అత్యవసర పనులు చేయించడంలోనూ మరియు నివేదికల సమర్పణ, సర్వేల జాప్యం వంటి విషయాలు శ్రీశైలం జలాశయ ప్రమాద బారిన పడడానికి శాపంగా మారాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం జలాశయానికి అత్యవసర నిధులు కేటాయింపుతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేయించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంతటి ఘనకీర్తి కలిగిన శ్రీశైల జలాశయం ప్రస్తుతం అయితే ప్రమాద బారిన పడింది. ప్రధానంగా 2009 భారీ వరదల కారణంగా డ్యామ్ ఎదురుగా ఉన్న ప్లంజిపూల్ ప్రాంతం అంతా కూడా 120 మీటర్ల అయితే పెద్ద భారీ గొయ్యి ఏర్పడడంతో డ్యామ్ యొక్క పునాదులకు ఎంతో ప్రమాదం ఉన్నట్లుగా కూడా పలు నివేదికలు అయితే బహిర్గతం చేశాయి. ప్రస్తుతం అయితే వస్తున్న ఈ యొక్క శ్రీశైల జలాశయానికి వరద అయితే ఆల్ టైమ్ రికార్డు నమోదైనప్పటికీ ఇంతవరకు కూడా శ్రీశైల జలాశయానికి ఇప్పుడు పాలకులు కానీ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తిన పరిస్థితి అయితే నెలకొంది. ఏ విధాలంగానా సరే శ్రీశైల డ్యామ్ను నిర్లక్ష్యం చేస్తే ఎంతో భారీ మూల్యం అయితే చెల్లించుకోవడం తప్పదని కూడా పలువురు అంటే అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు తెలుపుతున్న పరిస్థితి. అంటే 2009 తర్వాత ఎన్నో ప్రభుత్వాలు పరిపాలన చేసే అధికారులు ఉన్నారు. అయితే అంటే ఈ యొక్క జాప్యం కారణంగానే కేవలం అంటే 2009 తర్వాత ఆ వరద తర్వాత దెబ్బతిన్న డ్యామ్ సంబంధించి అనేక కమిటీలు క్షుణ్ణంగా పరిశీలించాయి. అలాగే NSDA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, గోవా ఓషనోగ్రఫీకి సంబంధించిన ఈ యొక్క అండర్ గ్రౌండ్ కెమెరా సంబంధించిన టీం కావచ్చు, వైజాగ్ సంబంధించి అండర్ వాటర్ వీడియోగ్రఫీ, తద్వారా ఏ ప్రాంతం దెబ్బతిన్నది, డ్యామ్ ఎంత మేర దెబ్బతిన్నదన్న నివేదికలు పలు నివేదికలు అయితే అధికారులకు కానీ ప్రభుత్వాలకి సమర్పించినప్పటికీ అలాగే నిధుల కేటాయింపు జాప్యము అలాగే శ్రీశైలం డ్యామ్ను అయితే నిర్లక్ష్యం అయితే భారీగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎట్టకేలకు అధికారులు స్పందించి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులు కేటాయింపు జరగడము, తద్వారా వేగవంతంగా అధికారులు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒకసారి దీన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ప్రస్తుతం అయితే మే నెల నుంచే వరద ప్రవాహం రావడంతో అంటే కాంట్రాక్టు సంబంధించి టెండర్లు పూర్తి అయినప్పటికీ ఈ పనులు చేయుటకు ఈ వరద అయితే ప్రధాన ఆటంకంగా ఉంది. వరద తగ్గిన తర్వాతనే మరమ్మతుల పనులు కావచ్చు, మిగతా డ్యామ్ సంబంధించిన నిర్వహణ పనులు కావచ్చు చేయడానికైతే అధికారులు కానీ ప్రభుత్వం కానీ సిద్ధంగా అయితే ఉంది. ఏదైనప్పటికీ శ్రీశైల డ్యామును అంటే మరమ్మతులు చేయడంలో కానీ దానికి సంబంధించి మరమ్మతులు చేయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడం తప్పదని తస్మాత్ జాగ్రత్త అని కూడా ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వాలకు హెచ్చరికలు అయితే ప్రజలు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.